జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు కూడా శవ రాజకీయాలు చేయడం అలవాటు ఆయనకి. మన సత్తినపల్లిలో బెట్టింగ్ ఆడి బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని పరామర్శించడానికి వచ్చి 3 వ్యక్తిని బలి తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తెనాల్లో కూడా అంతేనా? తెనాల్లో కూడా సేమ్. ఆయన ఆడికెళ్ళినా కానీ ముందు ఆయన ప్లాన్ చేసుకుని వస్తాడో తెలియదు, లేదా ఆయనే కావాలని చెప్పి చంపేస్తాడో తెలియదు, కానీ ఖచ్చితంగా ఆడికెళ్ళినా కానీ ఆయన ఖచ్చితంగా శవ రాజకీయం చేస్తున్నాడు. మరి జనం అనుకుంటున్నారు నాయకులు, జనసేన టీడీపీ కాదు, ఏ నియోజకవర్గంలో కానీ జగన్మోహన్ వస్తే ఏ సేవలు ఇస్తుందని చెప్పి ముందే ఆయన పర్యటన అడ్డుకోవాలని చెప్పి జనమే చూస్తున్నారు. ఈ రోజున పర్యటనలో కారు కింద వ్యక్తి పడిపోతే జగన్మోహన్ రెడ్డి సైకో అనుకున్న జగన్మోహన్ రెడ్డి కదా, ఆయన కార్యకర్తలు కూడా సైకో లేకుండా జై జగన్ అని చెప్పి నినాదాలు చేయడం కరెక్ట్ కాదు. అది కూడా ఏంటంటే ఆ వీడియో బయటికి రాగలని ఏ1 వీడియో అని చెప్పి మళ్ళీ ఒక ఫేక్ ప్రచారం చేస్తుంది వైసీపీ పార్టీ. అదేవిధంగా ఈ రోజున మేము కొన్ని వందల మీటింగ్లు జనసేన పవన్ కళ్యాణ్ గారు లక్షల మందితో సభలు ఏర్పాటు చేశారు, ర్యాలీలు ఏర్పాటు చేశారు. మేము ఏ రోజు కూడా విషయరహితంగా మేము ఏం దాడులు చేయలేదు. ఎవరైనా చిన్న గాయం జరిగినా కానీ మేము అంబులెన్స్లో మా సొంత డబ్బులతో వాళ్ళకి హాస్పిటల్లో వైద్యం అందించింది కూడా జనసేన పార్టీ